జగన్ రెడ్డి డామిట్ నీ కథ అడ్డం జరిగింది అంటూ సీనియర్ జర్నలిస్ట్ నీరుకొండ ప్రసాద్ గారు ఒక ఆర్టికల్ రాశారు. ఈ ఆర్టికల్ తప్పకుండా చదివి తీరాలి. మనం మీకు చదివే సమయం లేకపోతే నేను చదివి వినిపిస్తా, మీరు కనీసం వినండి. ఆర్టికల్ ఏంటో ఒకసారి చూద్దాం. ఆనాడు అలా వేధించావు, ఈనాడు ఇలా రోధిస్తున్నావు. జగన్ది గురివింద కింద పంద. గత 5 ఏళ్లు ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు బనాయించి జైళ్లలో కుక్కి నిరంకుశ రాజ్యాన్ని ఏలిన జగన్ రెడ్డి ఇప్పుడు అమాయక ముఖం పెట్టి తమ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని ఏడవడం చూసి ప్రజలు కరిగిపోవడం లేదు. ఉచ్చ నీచాలు మరిచి ప్రవర్తించిన వ్యక్తి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అన్న విషయం మరిచి రాజధర్మం పాటించాలన్న స్పృహ కూడా లేకుండా వ్యవహరించి నేడు ధర్మ స్తోత్రాలు వలిస్తే సరిపోతుందా? అధికారంలో ఉన్న 5 ఏళ్లు అక్రమాలకు, అన్యాయాలకు, అరాచకాలకు తెగబడటమే తప్ప ప్రజల అవసరాలు తీర్చింది లేదు. నేరస్తుడైన జగన్ జైల్లో ఉన్న తన ఆత్మీయ నేరస్తులను పరామర్శించడం సిగ్గుచేటుగా భావించకపోవడం అతగాడి నైజానికి నిదర్శనం. ఎన్నికల్లో దారుణమైన ఓటమి చెంది కళ్ళు పొడుచుకున్న భవిష్యత్తు కనిపించిన రాజకీయ గాఢాంధకారంలో చిక్కుకున్న జగన్ రెడ్డి ఏ అబద్ధమైనా రక్షించలేకపోతుందా అన్న ఆశతో ఉన్నట్టున్నాడు. మళ్ళీ అబద్ధాలతోనే ప్రజలను మోసం చేయగలన్న భ్రమంలో పడి తేలుతున్నాడు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి ఘటనలో నిందితుడిగా దళిత యువకుడి కిడ్నాప్, హత్య చేస్తామని బెదిరింపు కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యేను పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తన వెంట ఉండే హంతకులను, నేరస్తులను కాపాడుకునేందుకు జగన్ రెడ్డి శ్రమిస్తున్నాడు. ఎలాంటి తప్పులు చేసినా మీకు అండగా ఉంటానని తమ పార్టీ శ్రేణులకు సందేశాన్ని ఇస్తున్నాడు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదనడం హాస్యాస్పదంగా ఉంది. సంఘ విద్రోహ శక్తులను కలవడానికి ఆసక్తి చూపుతూ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నాడు. అధికారంలో ఉన్నంతకాలం జగన్ రెడ్డి దౌర్జన్యాలకు, దాడులు చేయడానికి, బూతులు తిట్టడానికే తన ఎమ్మెల్యేలు, ఎంపీలను ఉసిగొలిపాడు. వాళ్లను వీధి రౌడీల కంటే కింద స్థాయికి దిగజార్చాడు. తన అరాచక నాయకులను అరెస్ట్ చేస్తే వారు ఏదో స్వాతంత్ర సమరయోధులైనట్లు పరామర్శకు జైలు యాత్ర చేయడం సిగ్గుచేటు. దేశ చరిత్రలోనే ఒక రాజకీయ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన ఘటనలు లేవు. కానీ అలాంటి నీచ సంస్కృతికి జగన్ ముఠా తెరలేపింది. దుర్మార్గాలు చేసిన అరాచక వ్యక్తి వంశీని జైలుకు వెళ్ళి పరామర్శించడం కన్నా దారుణం ఏముంటుంది? పైగా తన నాయకులు అందగాళ్ళు అని జగన్ మురిసిపోతూ వారిని సమర్థించడం వింతగానూ వికృతంగానూ కనిపిస్తోంది. అందమంటే జగన్ దృష్టిలో గోండాయిజం, రౌడీయిజం, ఇతర రాజకీయ పార్టీల ఆఫీసులను ధ్వంసం చేయడం, బూతులు తిట్టడమా? దళిత వ్యక్తిని కిడ్నాప్ చేసి హింసించి హత్య చేస్తారని బెదిరించిన మాజీ ఎమ్మెల్యేను పరామర్శించడానికి తగుదనమ్మా అని వెళ్లడం సిగ్గు అనిపించలేదా జగన్? బాధితులైన దళితుల కన్నా నేరస్తుడైన వంశీనే మీకు ముఖ్యమా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గన్నవరంలో వంశీ అరాచకాలకు, దౌర్జన్యాలకు వందల మంది బలయ్యారు. తెలుగుదేశం నేతల లక్ష్యంగా అతని ముఠా సాగించిన దాష్టికాలకు లెక్కే లేదు. తన అనుకూల పోలీసుల అండతో వందల మందిపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టులతో వేధించాడు. ప్రత్యర్థి నాయకులను, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి హింస రాజకీయాలకు తెరలేపాడు. యువ మంత్రి లోకేష్ పాదయాత్రను గన్నవరంలో అడుగడుగునా అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. చంద్రబాబు, లోకేష్లపై అసభ్య పదజాలంతో వాడుతున్న వంశీ తీరు మార్చుకోవాలన్నందుకు 2023 ఫిబ్రవరి 20న గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నాయకులపై విచక్షణారహితంగా వంశీ అనుచరులు దాడులకు తెగబడి కార్లను తగలబెట్టారు. తప్పుడు కేసు పెట్టి మాజీ ఎమ్మెల్యే వంశీని అరెస్ట్ చేసిన తీరు రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతలకు అద్దం పడుతుందని, వంశీ ఎలాంటి తప్పు చేయలేదని కోర్టులో వాంగ్మూలం ఇచ్చినా తప్పుడు కేసు పెట్టారని, చంద్రబాబు, లోకేష్ పోలీసులతో కుట్ర పన్నారని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పతనమైందని, తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీసులను, నాయకులను బట్టలోడదీసి నిలబెడతామంటూ జగన్ రెడ్డి వీరంగాలు సృష్టించారు. రాష్ట్రంలో కలకాలం తెలుగుదేశం పార్టీ ఉండదని, మళ్ళీ తాను అధికారంలోకి వస్తానని ఎవరినీ వదలని వీరావేశం ప్రదర్శించారు. అన్యాయంగా కేసులు పెట్టి దిగజారిపోయి వ్యవహరిస్తున్న పోలీసులు గుర్తు పెట్టుకోవాలని, సప్త సముద్రాల అవతల ఉన్న అందరినీ పిలిపించి చట్టం ముందు నిలబెడతానని బీరాలు పలికారు. అన్యాయం చేస్తే ప్రజలు, దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తారు. ప్రజాస్వామ్యం దిగజారిపోయిందనడానికి వంశీ కేసు ఒక నిదర్శనమని జగన్ రెడ్డి గురువింద నీతులు వల్లివేశాడు. కానీ 2024లో జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఎవరికి బట్టలు విప్పి 2 పంగనామాలు పెట్టారో, దేవుడు ఎవరిని పైకి లేవకుండా శిక్షించాడో జగన్ గుర్తు చేసుకోవాలి. జగన్ తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి నానా అవస్థలు పడుతున్నాడు. స్వార్థమే పరమార్థంగా అబద్ధాలతో అభినయావేశాలు ప్రదర్శిస్తే ప్రసార సాధనాల్లో ఎంతో కొంత ప్రచారం వస్తుందని ఆయన ఆశపడుతున్నట్లు కనిపిస్తోంది.
కరుడుగట్టిన నియంతలా పాలించిన జగన్ ప్రజాస్వామ్యం గురించి తాను మాట్లాడితే సభ్య సమాజం ఏమన్నా అనుకుంటుందేమోనన్న ఇంగితం ఆయనలో ఇసుమంతైనా కనిపించడం లేదు. పంది ఎంత బలిసినా నంది కాలేదు అన్న సామెత జగన్ గుర్తు తెచ్చుకోవాలి. ఆంధ్రప్రదేశ్ సిఐడి కార్యాలయాన్ని అక్రమ కేసులకు అడ్డాగా మార్చి ఆధారాలు లేకుండా గాలి పోగేసి గాలి కేసులు పెట్టి ప్రతిపక్షాన్ని వేధించింది గుర్తులేదా జగన్ రెడ్డి? ఫిర్యాదు చేయడమే ఆలస్యం, విచారణ లేకుండా నోటీస్ ఇవ్వకుండా అక్రమ కేసులతో ప్రతిపక్షాన్ని వేధించారు. తప్పుడు కేసులు పెట్టి వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును 53 రోజులు అన్యాయంగా జైల్లో పెట్టింది మర్చిపోయావా జగన్ రెడ్డి? 5 ఏళ్లు అక్రమ కేసులతో ప్రతిపక్ష నాయకులను జైల్లో కుక్కడం తప్పు కానప్పుడు ఇప్పుడు కూటమి ప్రభుత్వం నిజమైన నేరస్తులను అరెస్ట్ చేస్తే తప్పుపట్టే నైతికత జగన్కి ఎక్కడిది? ప్రస్తుతం చోటు చేసుకున్న పరిణామాలపై న్యాయాల గురించి వాపోయే అర్హత జగన్కి ఎక్కడిది? ప్రతిపక్షంపై పగబట్టి వెంటాడి వేధించిన దమనకాండని, మారణ హోమాన్ని వెనకేసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రావడం విచిత్రం. ఎవరు నోరు మెదిపినా దాడులు చేస్తూ ఎస్సీ ఎస్టీ కేసులతో వేధించారు. తప్పుడు కేసులు పెట్టి నోటీసులతో పని లేకుండా అర్ధరాత్రి గోడలు దూకి బెడ్రూమ్లో ఉన్న ప్రతిపక్ష నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేసి వేధించారు. పోలీసుల సమక్షంలోనే దాడులు దిగిన ఉదంతాల కోకొల్లులు నేడు పటిష్టంగా ఉన్న శాంతి భద్రతను పూర్తిగా దెబ్బతిన్నాయంటూ కూటమి ప్రభుత్వంపై నిందల వేయడం ఆయన అక్కసుకు నిదర్శనం. ఒక పక్కన ఫ్యాన్ రెక్కలు ముక్కలయ్యాయి, మరో పక్క రాజకీయ అరణ్యవాసంలో చిక్కుకొని దిక్కుతోచక జగన్ తన బాధను జనం బాధగా చిత్రించడానికి పడరాని పాటలు పడుతున్నాడు. అన్నిటికీ తానే పరిపూర్ణమని, అసలైన హరిశ్చంద్రులను తామేనని ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాడు. కానీ ప్రజలు చైతన్యవంతులు. జగన్ బాధను అర్థం చేసుకోలేనంత అమాయకులు కాదు. రాష్ట్ర ప్రజలకు తాము ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, చేసిన ప్రమాణాలు పాటించకుండా, ప్రజల భవిష్యత్తును పట్టించుకోకుండా తమ భవిష్యత్తు చక్కదిద్దుకుని నేడు ఆదర్శాలు వల్లిస్తూ సూక్తి ముక్తావళలు వినిపిస్తూ మళ్ళీ అధికారంలోకి రావాలని జగన్ తెగ ఆరాటపడుతున్నాడు. జగన్ 2.0 అంటూ ఇటీవల కాలంలో తెగ ఓదరగొడుతున్నారు. ఈసారి అధికారంలోకి వస్తే 3 దశాబ్దాలు తమదే అధికారమని ప్రగల్భాలు పలుకుతున్నాడు. తాను 5 ఏళ్లు అద్భుతాలు చేసి ఉద్ధరించానని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, జగన్ 2.0 కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారంటూ భ్రమంలో ఊరేగుతున్నాడు. ఉనికే ప్రశ్నార్థకమైన తరుణంలో పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు తర్వాత అధికారంలోకి వచ్చేది తానేనని చెప్పడం వరకు తప్పులేదు. కానీ 5 ఏళ్లు అద్భుత పాలన చేస్తే ప్రజలు ఎందుకు పాతాళంలో పాతరేశారు అనేది చెప్పాలి. ఎమ్మెల్యే హోదాలో శాసనసభకు వెళ్ళి ప్రజల సమస్యలు ప్రస్తావించకుండా పార్టీ కార్యకర్తల సమావేశంలో తమదే అధికారం అంటూ ఓదరగొట్టడం ఎవరిని మోసం చేయడానికి? ఎన్నికల్లో ప్రజలు జగన్ రెడ్డిని బండకేసి బాధినా బుద్ధి రాలేదు. తాను ఏదో పవిత్రంగా పాలన చేసినట్లు, ఇప్పుడే శాంతి భద్రతలు అదుపు తప్పినట్లు మాట్లాడడం సిగ్గుచేటు. జగన్ రెడ్డి, ఇక నీవు ఏది చెప్పినా జనం నమ్మరు. నీ శకం ముగిసింది. డామిట్ జగన్ కథ అడ్డం తిరిగింది. నీలకొండ ప్రసాద్ గారు చక్కటి ఉదాహరణ చెప్పారు. బురదగుంట్లో డొల్లే పంది ఎంత బలిసినా నంది కాలేదు. చక్కటి ఉదాహరణ. 2.0 అనుకుంటావు, 2.0 అనుకుంటారో మీ ఇష్టం.